హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో కమోడిటీ మార్కెట్, కరెన్సీ మార్కెట్, క్రిప్టో మార్కెట్‌లో ఒకసారి లెవెల్స్ డ్రా చేద్దాము. మార్కెట్ ఎలా బిహేవ్ అవుతుంది, ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయో కూడా చెక్ చేద్దాము. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోండి, ఈ మార్కెట్స్ అన్ని 24 అవర్స్ రన్ అవుతాయి కాబట్టి నేను 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌తో ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను. నా ఎంట్రీ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 1 అవర్ టైమ్ ఫ్రేమ్. ఇక్కడ గోల్డ్ చార్ట్ 1 అవర్‌లో చూస్తే XAUUSD అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవుతుంది 1 అవర్‌లో. ఇక్కడ బ్రేక్‌ఔట్ జరుగుతున్న ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. యాక్చువల్లీ మనకు ఒకసారి జూమ్ చేస్తాను, ఇంకా క్లియర్ అర్థమవుతది. యాక్చువల్లీ మనకు మేజర్ ఇక్కడ ఎంట్రీస్ కూడా వచ్చినాయి. కానీ ఇక్కడ ఎంట్రీస్ అనేది నేను చేయలేదు. ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చుండే, ఇక్కడ ఒక ఎంట్రీ. కానీ ఇది కరెక్ట్ హైయర్ హైస్, హైయర్ లోస్. మార్కెట్ ఏం చేస్తుంది, అసెండింగ్ ట్రయాంగిల్ అంటే హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేస్తుంది కదా. ఈ హైయర్ లో దగ్గర మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అసెండింగ్ ట్రయాంగిల్. అంటే అది ఒక రీజన్ బేస్డ్ అనమాట. కాకపోతే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమవుతుంది, బుల్లిష్ ఎంగల్ఫ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫార్మ్ కాలేదు, మదర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా కరెక్ట్‌గా ఫార్మ్ అవ్వలేదు. కాబట్టి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయడం, బ్రేక్‌ఔట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఈ లెవెల్స్ అనేవి మీ చార్ట్‌లో క్లియర్‌గా మార్క్ చేసుకోండి. సిల్వర్ చార్ట్‌లో కూడా ఇక్కడ బ్రేక్‌ఔట్ జరుగుతున్న ఎంట్రీ ప్లాన్ చేద్దాం మనం. ఇక్కడ బ్రేక్‌ఔట్ జరగనంత వరకు ఎంట్రీస్ వద్దు. సైడ్ వేస్‌లో ఉన్నట్టు మార్కెట్. ఫరెక్స్ కరెన్సీ పేర్స్ చూద్దాం. ఫరెక్స్ కరెన్సీ పేర్స్‌లో USD JPYలో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ఒక ఎంట్రీ అనేది వచ్చింది. ఇక్కడ దాకా మనం టార్గెట్స్ అనేవి పెట్టుకొని ఆ క్యాండిల్స్టిక్ లో అనేది పెట్టుకోవచ్చు. కానీ ఇది అగ్రెసివ్ ఎంట్రీ అనమాట. ఈ లెవెల్‌ని 153.734 ఉంది కదా, ఇది బ్రేక్ అయినంత వరకు ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ అయితే ఇంకా మంచి ఎంట్రీ అనమాట. పర్ఫెక్ట్ ఎంట్రీ. కాకపోతే ఇక్కడ కొంచెం అగ్రెసివ్ ఎంట్రీ తీసుకున్నాను. చూద్దాం, ఈ టార్గెట్ హిట్ అవుతా, స్టాప్ లాస్ హిట్ అవుద్దాం. యూరో USD లెవెల్స్ డ్రా చేసుకోండి. ఇది బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేద్దాం. GBP USD సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవుతుంది. బ్రేక్‌ఔట్ జరిగితే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, బ్రేక్ డౌన్ జరిగితే ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయండి, పేషెన్స్. సేమ్ USD CHF కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్. AUD CAD మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇది బ్రేక్‌ఔట్ అయినంత వరకు వెయిట్ చేస్తే ఇక్కడ దాకా మనం టార్గెట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక టైప్ ఆఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ చేసింది. పర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కాదు, కానీ ఫార్మ్ చేసింది. కానీ ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగితే మనం ఎంట్రీ ఏం ప్లాన్ చేయలేదు కదా, పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఈ రెసిస్టెన్స్ బ్రేక్‌ఔట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయితే ఇక్కడ దాకా మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇవన్నీ మీరు అలర్ట్ పెట్టుకున్నారనుకోండి, ఇవన్నీ మీకు తెలవాలంటే మీరు ఇక్కడ లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అలర్ట్ అని ఉంటుంది. అలర్ట్ పెట్టుకున్నారనుకోండి, ప్రైస్ ఒకవేళ క్రాస్ అయింది అనుకోండి మీకు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తున్నాను, ఈ లైన్ పెట్టేస్తున్నాను. ప్రైస్ ఈ రెక్టాంగిల్ని ప్రైస్ ఏం చేయాలి, ఎంటర్ రెక్టాంగిల్, ఎగ్జిటింగ్ రెక్టాంగిల్, ఇన్సైడ్ రెక్టాంగిల్, అవుట్ సైడ్ రెక్టాంగిల్. ఇది అవుట్ సైడ్. దీన్ని బ్రేక్ మీదకి వచ్చేసింది అనుకోండి, మనం వేసేసుకోవచ్చు. ట్రిగర్ ఓన్లీ పెట్టేసుకొని క్రియేట్ కొట్టేశారు అనుకోండి, ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు మనకు అలర్ట్ అనేది వచ్చేస్తుంది. USD CAD చూస్తే మీకు ఏమవుతుంది, బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది. ఫ్లాగ్లో ఆల్మోస్ట్ సైడ్ వేస్కి వెళ్తుంది. బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. NZUSD. ఇప్పుడు క్రిప్టో కరెన్సీస్లో చూద్దాం. క్రిప్టో కరెన్సీలో వచ్చేసి బిట్కాయిన్ USD 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అయ్యి మంచి బుల్లిష్ క్యాండిల్స్టిక్ కనుక ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ నుండి అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకొని. లేదు ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది జరిగింది అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది, ఇది ఒక పోల్, ఇది ఫ్లాగ్, బేరిష్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ కిందకి వస్తుంది. ఇది బ్రేక్ డౌన్ అయితే కిందికి తీసుకోవచ్చు, లేదంటే బ్రేక్ అవుట్ అయితే ఇక్కడ దాకా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నాకు ఎథీరియం USDలో 1 అవర్ టైం ఫ్రేమ్లో అంత ఫ్లెక్సిబిలిటీ అనిపించట్లేదు ట్రేడ్స్ కోసము. కాబట్టి మీరు BTC USDలోనే ఒక బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ జరిగితే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ లైక్ చేయండి. ఈ రోజు ఏమైనా ఎంట్రీస్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను యాడ్ చేస్తాను. ఇప్పటిదాకా చెప్పిన చార్ట్స్లో మన టార్గెట్ అయితే మళ్ళీ రేపటి వీడియోలో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మీకు ట్రేడింగ్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.